ఈ నెంబర్ లైన్ పైన 0 కి సైడ్ ఉండేటంత నెగటివ్ ఇంటిజర్స్, 0 కి సైడ్ ఉండేటంత పాజిటివ్ ఇంటిజర్స్. సరేనా? ఇటు సైడ్ ఉండేటంత తెలుగులో ఏమంటామంటే రుణ సంఖ్యలు, రుణ పూర్ణ సంఖ్యలు. ఇటు సైడ్ ఉండేటంత ధన పూర్ణ సంఖ్యలు. అవునా? సరేనా? ఇవంతా ఏమి పాజిటివ్ ఇంటిజర్స్ అవుతాయి. అవునా? నెక్స్ట్ చూడండి, పాజిటివ్ ఇంటిజర్స్ లోనే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సరేనా? ఈవెన్ నెంబర్స్ అన్నిటిని ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. అవునా? సరేనా? ఆడ్ నెంబర్స్ అంతా ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. అవునా? అంతేనా? సరేనా? అప్పుడు ఏం రాయొచ్చు మనము? ఇంటిజర్స్. సరేనా? ఇటు సైడ్ ఇటు సైడ్ నెగటివ్ ఇంటిజర్స్. చూడండి, చిన్న మైండ్ మ్యాప్ వేస్తాను. ఇటు సైడ్ ఉండేటంతా నెగటివ్ ఇంటిజర్స్ అవుతాయా లేదా? అవునా? ఇటు సైడ్ ఉండేటంతా పాజిటివ్ ఇంటిజర్స్. అవునా? అంతే కదా? సరేనా? పాజిటివ్ ఇంటిజర్స్ లోనే మనకి రెండు ఉన్నాయి. ఒకటి ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్. ఇంకొకటి ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్. అంతేనా? అవునా? చూడండి, అర్థమైందా మీకు? నెంబర్ లైన్ ని మనము పాజిటివ్ ఇంటిజర్స్ గా, నెగటివ్ ఇంటిజర్స్ గా సెపరేట్ చేసుకున్నాం. సరేనా? తర్వాత ఈ పాజిటివ్ సైడ్ ఉంది కదా, వీటిని మనం పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. వీటిని రెండుగా డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ ధన సంఖ్యల్ని రెండుగా చేసుకున్నాం. ఒకటి సరి ధన సంఖ్యలు, రెండోది బేసి ధన సంఖ్యలు. అంతే కదా? సరి ధన సంఖ్యలు లేదంటే పూర్ణ సంఖ్యలు అని కూడా అనొచ్చు. సరేనా? సరి ధన పూర్ణ సంఖ్యలు, బేసి ధన పూర్ణ సంఖ్యలు. అంతేనా? ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్, అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు ఎవరైనా ఒకరు లేసి యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఫాస్ట్ గా? పర్లేదు, ఎవరో ఒకరు చెప్పాలి. యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఏమి? నోట్స్ రాస్తున్నారు కదా? ఎవరో ఒకరు హర్షిత పక్కలో ప్లస్ చెప్పమా, డెఫినేషన్ చెప్పు. చూసి చదవచ్చు, పర్లేదు. గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏవి? ఏ అండ్ బి అంట. రెండు పాజిటివ్ ఇంటిజర్స్ ఇచ్చినారు అంటే ఏమి? ధన పూర్ణ సంఖ్యలు రెండు ఇచ్చున్నారు. అవునా? అవి ఏ అండ్ బి. సరేనా? ఓకే. ఓకే, ఓకేనా? దేర్ ఎగ్జిస్ట్ పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ ఏవవి? క్యూ అండ్ ఆర్ అనే ఇంకొక పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ ఉంటాయంట. ఓకేనా? చదువు. satisfying the condition a is equal to bq plus r. ఓకేనా? ఏం చెప్తానంటే ఏ అండ్ బి అనేటివి రెండు పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి అంటే ఒక లైన్ నెంబర్ లైన్ తీసుకున్నారంటే 0 తర్వాత 1 2 3 4 5 ఏదో నెంబర్లు వెళ్తూ ఉన్నాయి. ఏ అండ్ బి అనేటివి నెంబర్ లైన్ ఇటు సైడ్ ఉన్నాయి. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 0 తర్వాత ఉంటుందా లేదా? సరేనా? ఏ అండ్ బి అనే రెండు పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి. దేర్ ఎగ్జిస్ట్ ఇంకొక పేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి. క్యూ అండ్ ఆర్. ఇవి దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి. అండ్ ఇవి యూనిక్ అంటే ఇంకొకసారి అలాంటివి రావు అనేసి యూనిక్ అంటే. ఓకేనా? సరే, కండిషన్ ఏమి? a = bq plus r. సరేనా? r ఎట్లుండాలి? 0 అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. 5 27 అంటే 5 5ల
22. ఇక్కడ r వాల్యూ ఎంత 2 నా సరేనా 0 కంటే ఎక్కువ కదా 0 లెస్ దెన్ 2 అంతేనా అంతేనా అప్పుడు 0 లెస్ దెన్ r ఇంకొక కండిషన్ 5 25 తీసుకున్నామంటే 5 5 లా 25 0 ఇక్కడ r రిమైండర్ 0 వచ్చింది అప్పుడు రాయొచ్చా r is equal to 0 0 less than or equal to r అవునా ఇదంతా అర్థమైంది కదా సరేనా నెక్స్ట్ ఏం అనుకున్నాం ఇక్కడ వాల్యూ ఇది r కదా ఇది భాజకం b కదా భాజకం శేషము భాజకం కంటే తక్కువ కదా అప్పుడు r less than b రాయొచ్చా ఇక్కడ చూడండి రిమైండర్ డివైడర్ కంటే తక్కువ లేదా అవునా అప్పుడు r less than b దీన్నే ఇక్కడ రాస్తున్నాం ఏమని 0 is less than or equal to r less than b అర్థమైందా ఇది కండిషన్ ఇంకా తర్వాత చెప్పుకున్నాం కదా ఇంకొకసారి చెప్తాను యూక్లిడ్ డివిజన్ లెమ్మా నుండి HCF ఎట్లా ఫైండ్ అవుట్ చేయడము వెంటనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ప్రాబ్లం ఏది ఫైండ్ HCF of 80 and 200 మీరు చేస్తారా రఫ్ నోట్ బుక్స్ లో yes sir ఓకేనా స్టార్ట్ చేద్దామా ఎవరైనా ఒకరు కామన్ డివిజన్ నుండి ఫైండ్ అవుట్ చేస్తారా HCF చేయి మన రఫ్ నోట్ బుక్ లో చేయి ఇంకెవరైనా అప్పుడు చేసేట్లయితే చేయండి హర్షిత వెరీ గుడ్ 80 200 8 ఎవరైనా ఒక ప్లేస్ చెప్పండి 80 160 ఓకేనా ఇక్కడ ఎంత వస్తుంది 0 ఇంకా 0 తీసి 0 10 నుండి 6 పోతే 4 40 రిమైండర్ ఎంత వచ్చింది 40 మనం ఎప్పుడు వరకు కంటిన్యూ చేయాలా 0 రిమైండర్ వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తూ ఉండాలి మన డివిజన్ ఓకేనా ఇప్పుడు 200 ఏమని రాయొచ్చు 200 is equal to చెప్పండి ఫాస్ట్ గా 80 into 2 plus 40 అవునా 200 నిండా రాయొచ్చు కదా నెక్స్ట్ రిమైండర్ ఎంత వచ్చింది 40 వచ్చింది కాబట్టి మనం 80 ని ఇక్కడ రాసుకుందాం 42 సార్ వెరీ గుడ్ 0 రిమైండర్ మనకి 0 వచ్చింది ఇప్పుడు చూడండి 80 ని రాసుకోవచ్చు 80 is equal to 40 వెరీ గుడ్ 40 into 2 plus 0 అవునా మనకి ఫ్రమ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా we found HCF of 80 and 200 is 40 వెరీ గుడ్ ఎవరైనా నార్మల్ మెథడ్ లో వచ్చి HCF ఫైండ్ అవుట్ చేస్తారా ఇక్కడ 80 and 200 కి ఓకే ఖచ్చితంగా ఫాస్ట్ గా అబ్బాయిలు ఎవరైనా ఒకరు బాలాజీ చేస్తావా యూక్లిడ్ మెథడ్ లో బాలాజీ చేస్తావా ఏదో ఒక మెథడ్ లో చేయాలి ఖచ్చితంగా నువ్వు చేస్తావా లేదు ఇంకా ఎవరైనా చేస్తానా ఒక నోట్బుక్ లో ఓకే ఎక్కడ స్టార్ట్ చేయి రండి సార్ నాదైతే చూడండి గుడ్ మనస్ ఎంత వచ్చింది 40 వచ్చిందా వెరీ గుడ్ ఎవరు చేస్తున్నారు బాను 40 వచ్చింది చేస్తున్నావా వెరీ గుడ్ ఇరవై వచ్చిందా
40 40 ఇక్కడ వచ్చే భాజకమే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది సరేనా భాజకం ఎంత కాబట్టి 40 హెచ్సిఎఫ్ పర్లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ హెచ్సిఎఫ్ అక్కడ హెచ్సిఎఫ్ సేమేనా కదా అప్పుడు మనం చేసింది కరెక్టే కాదా సరేనా అప్పుడు యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూక్లిడ్ బాగా న్యాయం నుండి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా సరేనా హర్షిత క్లాస్ కొట్టండి ఒకసారి ఇప్పుడు ఒక 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను ఒక ఇద్దరు బోర్డ్ పైన చేయాలా మిగిలిన వాళ్ళు నోట్స్ లో చేయాలి వెంటనే సరేనా యూక్లిడ్ డివిజన్ చేస్తానే పక్కలో నార్మల్ గా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి సరేనా క్రాస్ వెరిఫై చేసుకోవాలి ఒకసారి ఓకేనా ఓకే ఫైండ్ HCF of the following using Euclid's division lemma ఓకేనా ఫస్ట్ ప్రాబ్లం చేస్తారా ఇక్కడ ఎవరు వచ్చి చేస్తారు ఒక ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి వెరీ గుడ్ ఓకే వీళ్ళిద్దరు ఓకే ఫస్ట్ ప్రాబ్లం 200 250 సెకండ్ ప్రాబ్లం 320 450 థర్డ్ ప్రాబ్లం 680 720 fourth problem please don't talk fourth problem 28 and 63 fifth problem 80 and 85 okay na ఎవరు చేస్తారు బోర్డు పైన ఇద్దరు తీసుకొని చెప్పు నువ్వు ఫస్ట్ ప్రాబ్లం నుంచి నువ్వు సెకండ్ ప్రాబ్లం చేయను మిగిలిన వాళ్ళు నోట్స్ లో చేస్తానని వచ్చి చెక్ చేస్తాను నేను ప్రతి ఒక్కరు చేస్తా ఉండాలి ఇక్కడే క్లాస్ లోనే నేర్చుకునేయాలి మనకి ఈ ప్రాబ్లమ్స్ అంతా ఓకేనా మాట్లాడండి from Euclid's division lemma we found HCF of 250 is 50 సరేనా వాళ్ళకి క్లియర్ గా ఉంది ఇది మాకు తెలుసు డైరెక్ట్ ఓకేనా చందన అబ్సెంట్ ఈ రోజు సార్ ఓకే వన్ చేస్తాను అర్థమైందా చేయాలని ప్రతి ఒక్కరికి నేర్చుకోండి చందు అర్థమైందా చేస్తానా ఫైనల్ బోర్డు ఎవరైనా ఒక ఇద్దరు చేస్తారా క్లోజ్ అయింది కదా కంప్యూటర్ ఓపెన్ లో ఉందా ఒక ఇద్దరు తెస్తారు ఎవరైనా పోయి సౌండ్ చేయకుండా మిగిలిన వాళ్ళంతా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి డోంట్ మేక్ నాయిస్ సెకండ్ ప్రాబ్లం ఎట్లా చేయాలని తెలుసు కదా అర్థమైందా ఎట్లా చేయాలనేసి హెచ్సిఎఫ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి యూపీ డివిజన్ లెమా నుండి యూజ్ చేసేది ఎవరికైనా అర్థం ఉన్నారా ఇక్కడ హెల్ప్ కావాలి సార్ వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్ ప్రాబ్లం చేస్తాం వెరీ గుడ్ from Euclid's division lemma we found HCF of 250 is 50
50 అని రాసి ఓకేనా సార్ ప్లస్ ఎంత ఇక్కడ రాస్తావా ఓకే 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 యూక్లిడ్ నుండి ఎంత వచ్చింది యూక్లిడ్ డివిజన్ లెమన్ నుండి 50 వచ్చింది ఇక్కడ ఓకే ఇక్కడ రాస్తా 5 into 1 2 3 5 3 ఇక్కడ చూడన్నా 130 వచ్చిందా ఇక్కడ మనకి 320 ఉంది కదా దీన్ని ఎన్నిసార్లు గుణించవచ్చు మనకి 130 ఒక్కట్ల 130 అవునా 130 రెండ్ల 260 జాగ్రత్త వదిలేండి మీరు వదిలేండి నేను చేశాను మీరు ఇద్దరు వెళ్ళండి 260 సౌండ్ చేయొద్దు సాల్వ్ చేయండి రెండు లక్షలు కదా ఒక రాంగా వెరీ గుడ్ చంద్ర ఇక్కడ 130 మైనస్ 120 ఎంత వస్తుంది 0 లో 0 పోతే 0 కిలోకి పోతే 1 కదా ఇక్కడ 1 లో పోతే 0 ఇప్పుడు మనకి 10 ఉంటుందా 10 6 60 0 అప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది గరిష్ట భాజకం ఎంత వచ్చింది లాస్ట్ వచ్చిన భాజకం కాబట్టి 10 గసాబా ఇస్ ఈక్వల్ టు కంప్లీట్ ఇక్కడ చూడండి మనోజ్ క్లాస్ కొట్టండి ఇక్కడ ఇక్కడ 50 వచ్చిందా లేదా అవునా మనోజ్ రాయాలి by Euclid's division lemma we found HCF of 200 and 250 is 50 అని రాయాలి ఓకేనా నార్మల్ ప్రొసీజర్ అంటే 50 వచ్చింది ఇక్కడ 50 వచ్చిందంటే కరెక్ట్ అయినా కదా అవును కదా గుడ్ గుడ్ మనోజ్ 50 అంటే ఇది కరెక్టేనా ఎవరైనా చెక్ చేస్తున్నారా ఇక్కడ కరెక్టే కదా కరెక్టే సార్ మీకు గసాబా గరిష్ట సామాన్య భాజకం ఎంత వచ్చింది 10 వచ్చిందా హెచ్సిఎఫ్ 10 వచ్చిందా లేదా 130 వచ్చిందా అవునా అవును 130 వచ్చిందా అప్పుడు ఇది 320 1 జా 320 130 320 2 జా 260 130 2 జా ఇది కరెక్టే కదా కరెక్టేనా ఈ పేపర్ చేస్తాను పేపర్ చేస్తాను హెచ్సిఎఫ్ కరెక్టేనా
హర్షిత కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఒక సెకండ్. మనకి ఇక్కడ ఫైనల్ గా రిమైండర్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఇక్కడ డివైజర్ ఎంత? 10. మన హెచ్సిఎఫ్ 10 అవుతుంది. అవునా? సరేనా? మౌనిక క్లాస్ చూడండి. నెక్స్ట్ ఎవరైనా బోర్డ్ పైన చేస్తారా? మనోజ్, మౌనిక, హర్షిత తప్ప ఇంకెవరైనా నెక్స్ట్ చేస్తావా? అవును అవును అవును. అదే కదా. నెక్స్ట్ ఇంకెవరైనా చేస్తారా? భాను భాను చేస్తావా బోర్డ్ పైన వచ్చి? ఎవరైనా మూడో ప్రాబ్లం చేస్తున్నారా? చేస్తా ఉన్నారా? ఫోర్త్ ప్రాబ్లం సార్ నేను చేస్తున్నాను. ఎవరు చేస్తున్నారు? హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందమ్మా? పర్లేదు చెప్పు, ఏం కాదు. తప్పైనప్పుడు పర్లేదు. 40 వచ్చిందా? చెక్ చేద్దామా? దేనికి? దీనికి థర్డ్ వన్ కా? అవునా? ఇది ఎరేస్ చేస్తే నోట్ చేసుకున్నారా? చాలా సార్. ఓకే చేస్తావా వచ్చి బోర్డు పైన? లేదు. ఓకే 680 720. సరేనా? స్టార్ట్ చేద్దామా? 680 720 ని భాగిద్దాం. 680 1 680 0 0 40. ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్. 40. 40 వచ్చింది. 14 నా 70 680 నా ఓకే. మనకి రిమైండర్ 0 వచ్చేసిందా? అవును. మన హెచ్సిఎఫ్ ఏదవుతుంది? 40 అవుతుందా? అవునా? ఫ్రమ్ ఆర్ బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా HCF of 680 and 720 found to be లేదంటే is equal to 40. అంతేనా? అంతేనా? ఎవరు చేస్తున్నారు ఫస్ట్? క్లాప్స్ కొట్టండి. హాని హర్షిత ఇద్దరు క్లాప్స్ కొట్టండి. ఎందుకు? ఓకేనా? ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్. ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్. విష్ణు నెక్స్ట్ బెంచ్. ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్. మాట్లాడేద్దాం. ఓకే అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా మీకు? సరేనా? ఇంకా నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వెళ్దాం. ఓకేనా? యూక్లిడ్ డివిజన్ లెమ్మాని ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు అని ట్రై చేద్దామా? యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసి మనం ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ సర్టెన్ ఫామ్ లో ఉన్నాయనేసి ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ సర్టెన్ ఫామ్ లో ఉన్నాయని ప్రూవ్ చేయాలి. అంటే సరి పూర్ణ సంఖ్యలు, బేసి పూర్ణ సంఖ్యలు పర్టికులర్ ఫామ్ లో ఉన్నాయని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, నెంబర్ లైన్ తీసుకున్నాం. ఓకేనా? 0 1 2 3 4 5 6 7 8 9 10 so on. అవునా? ఈ ఇక్కడ -1 -2 -3 -4 -5 and so on. సరేనా? ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే మనకి తర్వాత దీంతో పని లేదు. అవునా? సరేనా?
ధన పూర్ణ సంఖ్యలు అన్న తర్వాత రుణ పూర్ణ సంఖ్యలతో పని ఉందా ఏమైనా లేదు కాబట్టి మనకి దీంతో పని లేదు సరేనా ఇక్కడ నుండి నెంబర్లే నెక్స్ట్ టైం చేసుకుందాం 10 11 12 13 14 అవునా ఇది అర్థమైందా ఇక్కడ చూడండి ఫస్ట్ వినండి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ చెప్తారా ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏమున్నాయి 2 4 so on అవునా ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ రాద్దామా ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ 1 3 5 7 9 11 13 15 17 and so on అవునా ఇది మీకు అర్థమైందా ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏవి ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏవి అనేసి బాను అర్థమైందా చందు అర్థమైందా బాలాజీ నీ పేరు మర్చిపోయినా హేమచరణ్ అర్థమైందా హింసాగర్ ఓకే బాబు ఏడా అర్థమైంది కదా ఓకేనా ఇక్కడ చూడండి 2 1 2 2 2 4 2 3 ఇవన్నీ ఏమండి ఇక్కడ చూడండి 2 1 2 2 అవునా ఇక్కడ చూడండి 2 అనేది కామన్ గా ఉందా లేదా ఇక్కడ నెక్స్ట్ నెంబర్ మారిపోతా ఉంది అంటే ఏ నెంబర్ నైనా ఈవెన్ నెంబర్ అయినా కానీ ఆడ్ నెంబర్ అయినా కానీ 2 తో మల్టిప్లై చేస్తే అది ఏమవ్వాలి ఈవెన్ అవునా సమ సంఖ్య అయిపోవాలి సరి సంఖ్య అయిపోవాలి సరి సంఖ్య అవ్వాలి 2 తో ఇక్కడ ఇది పాజిటివ్ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబరా రెండుని ఆడ్ నెంబర్స్ తో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ వస్తుంది అవునా రెండుని బేస్ సంఖ్యతో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ వస్తుంది సరి సంఖ్య వస్తుందా లేదా అర్థమైందా రెండుని దేంతో మల్టిప్లై చేసినా మనకి ఈవెన్ నెంబర్స్ వస్తాయి కాబట్టి దీన్ని ఏమనుకోవచ్చు q ఈ మారి నెంబర్ ని q అనుకుందామా అవునా అప్పుడు ఆల్ ఈవెన్ పాజిటివ్ నెంబర్స్ ఏ ఫామ్ లో ఉంటుంది 2q ఫామ్ లో ఉంటాయి అవునా అర్థమైందా నెక్స్ట్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ సరేనా ఇక్కడ చూడండి 2q నా ఇది 2q కదా 2q సరేనా ఇక్కడ ఏముంది 2 + 1 3 అంతేనా ఇక్కడ కూడా చూడండి 2q అంటే 0 + 1 అవునా 2 * 2 + 1 3 సారీ 2 * 1 + 1 2 1s are 2 + 1 3 అర్థమైందా 2 2s are 4 + 1 5 2 3s are 6 + 1 7 2 4s 2 3s sorry 2 4s are 8 + 1 9 2 5s are 10 + 1 11 అంటే ఇదే ఫామ్ లో ఉంది 2q + 1 అర్థమైందా అప్పుడు ఆల్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏ ఫామ్ లో ఉంటుంది 2q ఫామ్ లో ఆల్ ఇంకోసం నీళ్ళు తాగేది వెంటనే ఓకేనా ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ 2q + 1 ఫామ్ లో ఉంటుంది అర్థమైందా ఓకేనా ఇప్పుడు ఒక చిన్న థీరం ప్రూవ్ చేద్దాం అక్కడ ఎవరు ఏదో తన్నుతున్నారు తన్నద్దు అంటే సరే ఓకే అర్థమైందా నెక్స్ట్ మనం యూక్లిడ్ డివిజన్ మనం యూజ్ చేస్తా మనకి ఫస్ట్ థీరం ఒకటి ఉంది థీరం కాదు ఎగ్జాంపుల్ సరేనా ఎగ్జాంపుల్ 1 షో దట్ every positive even integer is in the form 2q and that every positive odd integer is of the form 2q + 1 where q is some integer తెలుగు మీడియం వాళ్ళు చూడండి మా పేజ్ నెంబర్ 5 లో ఉదాహరణ ఒకటి ఎవరైనా చదువుతారా పేజ్ నెంబర్ 5 లో ఉదాహరణ ఒకటి వెరీ గుడ్ వినండి Q
అవునా? చూపుము. అవునా? ఏమని అడుగుతానంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ సేమ్ ఫామ్ లో ఉంటుంది. ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ 2 క్యూబ్ ఫామ్ లో ఉండేదా? అవునా? ధన సరి పూర్ణ సంఖ్యలు 2 క్యూబ్ ఫామ్ లో ఉంటుంది. సరేనా? బేసిక్ పాజిటివ్ ఇంటిజర్స్ 2 క్యూబ్ ప్లస్ 1. సరేనా? వాళ్ళు ఏమని చెప్తానంటే ఇది మనకు ఆల్రెడీ తెలుసు. అవునా? ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ 2 క్యూబ్ ఫామ్ లో ఉందనేసి ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ 2 క్యూబ్ ప్లస్ ఫామ్ లో 1 అనే ఫామ్ లో ఉందనేసి ప్రూవ్ చేయమని అడుగుతా ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఏం చేయాలా? ఎవరైనా హెల్ప్ చేస్తారా నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేకి? మనం ఆల్రెడీ ఒక నియమం నేర్చుకున్నాం, న్యాయం. ఏం న్యాయం అది? యూక్లిడ్స్ భాగాహార న్యాయం. యూక్లిడ్ భాగాహార న్యాయం, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా నేర్చుకుందామా? యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏమో చెప్తుంది మనకి? యూక్లిడ్ డివిజన్ A and B are two integers. Okay, direct గా ఫార్ములా చెప్పేను. A is equal to B cube plus R. అవునా? A is equal to B cube plus R. అవునా? ఫస్ట్ కండిషన్ తీసుకోండి. అప్పుడు A చూడు where డైరెక్ట్ గా సాల్వ్ చేసేద్దామా? From Euclid's division lemma we know that ఏం మనకేం తెలుసు? A is equal to B cube plus R. ఇక్కడ ఎవరికి తెలీదు ఇది? అప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఓకేనా? A is equal to B cube plus R where A and B are two positive integers. Q and R are unique pair of factors. Pair of integers. అవునా? ఇక్కడ వరకు తెలుసు కదా? సరేనా? ఇక్కడ ఫస్ట్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ 2 క్యూబ్ ఫామ్ లో ఉందని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వాడు ఏం చెప్పినాడు? 2 క్యూబ్ ఫామ్ లో ప్రూవ్ చేయాలంటే A is equal to B వాల్యూ ఎంత? అప్పుడు ఇక్కడ నుండి B వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ B cube plus R. B cube plus R. ఇక్కడ రిమైండర్ అనేది ఎంత? 1. ఇక్కడ రిమైండర్ 0. కాబట్టి వాడు 0 ప్లస్ 0 అని రాయాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు కదా? కాబట్టి ఇక్కడ B వాల్యూ ఎంత? 2. అంతేనా? B cube by comparing B is equal to 2. అంతేనా? సరేనా? మనకేం తెలుసు? ఏ నెంబర్ నైనా 2 తో మల్టిప్లై చేస్తే అది ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది అన్నా కదా? అవునా? కాబట్టి డైరెక్ట్ గా రాసింది A is equal to 2Q plus R. అంతేనా? మనకి వాల్యూ తెలుసు, B వాల్యూ ఎంత అనేసి 2Q plus R. కాబట్టి we know that when we multiply any number with 2, then it is known as we get even positive even integers. Okay, positive even numbers. ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా therefore, ఓకేనా? therefore ఇప్పుడు చూడండి, ఇది ఏ నెంబర్ అయినా కానీ
ఓకేనా క్యూ వాల్యూ ఏదైనా కానీ దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ వచ్చేస్తుందా లేదా కాబట్టి ఇది దీని ఫామ్ లోనే ఉందా లేదా కాబట్టి therefore ఈవెన్ పాజిటివ్ integers integers is equal to are in the form of 2q అంతేనా అప్పుడు 2q plus 1 ఎట్లా ప్రూవ్ చేయాలా ఆల్సో ఏ పాజిటివ్ ఇంటిజర్స్ కెన్ బి either ఈవెన్ ఆర్ ఆడ్ చూడండి సరేనా ఇక్కడికి మనము ఈ పాజిటివ్ ఇంటిజర్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఓకేనా తర్వాత పాజిటివ్ ఇంటిజర్ కి 1 యాడ్ చేసిన వెంటనే అది ఏమవుతుంది ఆడ్ ఇంటిజర్ అయిపోతుంది అవునా లేదా therefore all odd positive integers will be in the form of 2q plus 1 అంతేనా అర్థమైందా ఇంకా దీంట్లో ఎవరికైనా అర్థం కాలేదా నీకు అర్థం కాలేదు నీకు అర్థం కాలేదు అవును కదా ఇంకొకసారి రిపీట్ చేద్దామా నీకు అర్థం కాలేదు ఎవరైనా ఓకే వెరీ గుడ్ తెలుగులో చదవాలా ఒక్క 2 నిమిషాల టైం ఇవ్వండి చెప్పేస్తాను ఓకేనా నోట్ చేసుకునేసినారా మాట్లాడుకుని నోట్ చేసుకోండి రాసుకున్నారా ఓకే ఓకే నేను అట్ ది సేమ్ టైం ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను ఇది ఇక్కడ ఇది రాసేసినారా ఇది ఇక్కడ నుండి రాయాలా ఓకే సరేనా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసే ఇంకొక ప్రాబ్లం ఇలాంటిది ఒకటి ఇవ్వనా చేస్తారా ఓకే మీకు ఒక చిన్న క్వశ్చన్ మామూలుగా అయితే హెచ్సిఎఫ్ 3 నెంబర్లు ఇచ్చిన ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా నార్మల్ మెథడ్ లో చేయొచ్చా లేదా గరిష్ట సామాన్య బాధ్యత 3 నెంబర్లు ఇచ్చిన ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా 3 ఇచ్చినా చేయొచ్చు 4 ఇచ్చినా చేయొచ్చు 10 ఇచ్చినా కూడా చేయొచ్చు అవునా యూక్లిడ్ డివిజన్ నుండి చేస్తే అవుతుందా అట్లా ఎందుకు అవ్వదు ఎవరైనా రీజన్ చెప్తారా వెరీ గుడ్ నా అవ్వదు యాక్చువల్ గా ఎట్లా ఎందుకు అవ్వదు అని చెప్తాను ఇద్దరే చెప్పండి లేదు పర్లేదు ఇద్దరు లేండి లే మోనికా వెరీ గుడ్ నువ్వు మంచిగా ఆన్సర్ చేస్తాను చెప్పాలి అంతే భాగాహారము 2 అంకెలతోనే జరుగుతుంది 3 4 అంకెలతో చేయగలుగుతామా చేయలేము కాబట్టి యూక్లిడ్ డివిజన్ లెక్క నుండి 3 నెంబర్లకు పైన ఏది నెంబర్ ఉన్నా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే అవుతుందా అవును కదా మౌనికాకి గట్టిగా క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ మా అర్థమైందా యూక్లిడ్ డివిజన్ లెక్క నుండి మనం ఏదైనా 2 అంకెలకి మనము గరిష్ట సామాన్య భాజకాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు 2 నెంబర్ల కంటే ఎక్కువ ఉంటే ఫైండ్ అవుట్ చేయొచ్చో లేదో మళ్ళీ ఒకసారి కనుక్కొని పోయి వచ్చి చెప్పాలి ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ క్లియర్ చేయనా ఓకే మీరు రాసుకోండి ఇక్కడ హోంవర్క్ రాస్తాను చూడండి ఫైండ్ హెచ్సిఎఫ్ అంటే గసాబు ఓకేనా గసాబానే ఓకేనా ఫైండ్ అంటే హెచ్సిఎఫ్ యూజింగ్ యూక్లిడ్స్ అవును డివిజన్
లెమా యూక్లిడ్ భాగహారం యూజ్ చేసుకుంటా సరేనా కింది నెంబర్లకు హెచ్సిఎఫ్ గసాబాను ఫైండ్ అవుట్ చేయండి సరేనా 1 23 270 2 730 420 3 63 67 4 71 97 5 Try చేయండి. రాదంటే రీజన్ రాసేయండి ఎందుకు రాదని రీజన్ ఎందుకు రాదు అనేసి రాయండి అర్థమైంది నేను వస్తే లేదు నేను ఫోన్ చెప్పండి అండి కాదు డబ్బులు ఎవరు టీచర్లు వస్తారు హెచ్ఎంఎస్ ఎవరు లేరు మీరు కదా ఈమె 10th లెక్క కూడా చేస్తారా బట్టలు తినొచ్చు చేయకుండా వదిలేదండి వదిలేదు వినండి ప్రాజెక్ట్ ఏదైనా పని చేస్తుందా సార్ అది కనెక్టింగ్ ప్రాబ్లం తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు ఇక్కడ అసలు చేతులు ఎత్తన్నా ఓ పర్వాలేదు రమేష్ థ్యాంక్ యూ ఈరోజు అందుకే క్లాస్ వెరీ గుడ్ మీకు కూడా అర్థమవుతుంది సబ్జెక్టా ఊరికే చెప్పదండి మొహం మాట్లాడండి వెరీ గుడ్ చాలా సంతోషం సరే వినండి కంటిన్యూ జీరో వస్తుందా లాస్ట్